భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జీఎం కార్యాలయాన్ని అఖిలపక్ష నాయకులు ముట్టడించారు. 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని, స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సింగరేణి ఉపరితల గని పనులను అడ్డుకుంటామని వారు తెలిపారు. వాటికి ఉన్నటువంటి నిర్ణయాల ప్రకారంగా అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ పోయేటువంటి నిర్వాసితులు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో ఒక 22 డిమాండ్ల మీద మనం సింగరేణి యజమాన్యం కూడా ఇచ్చినాం. ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, అదేవిధంగా మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి సింగరేణి యజమాన్యం ఇవాళ అవుతుందో మరి ఇక్కడ సింగరేణి భూమి కాబట్టి ఎక్కువ బాధ్యత సింగరేణి యజమాన్యం మీదే ఉంటుంది. ఎందుకంటే ఇంకా వేరే ఓపెన్ కాస్ట్ వస్తుంది కాబట్టి అక్కడ ఈ భూమికి అవసరం మాకు, కాబట్టి ఇయ్యలేమనే పరిస్థితి లేదు. దీంతో అలా లాస్ట్ చివరిగా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ఈ భూమి అంతా ఇక్కడ ఉండాల్సి వదిలిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందుకే మనం డిమాండ్స్ పెట్టాం. ముఖ్యంగా ప్రతి ఇంటి ఏదైతుందో 200 గజాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ R&R ప్యాకేజ్ ఏదైతుందో ఇవాళ JK5 ఎట్లయితే ఇచ్చారో అదే పద్ధతిలో R&R ప్యాకేజ్ ఇవ్వాలని, అది ఇంకా క్వార్టర్స్ ఏవైతున్నాయో అది మందమరి శ్రీరాంపూర్లో కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. దాని సర్టిఫికేట్ కూడా తెప్పిస్తా ఉన్నాం. కాబట్టి అది కూడా ఏవైతుందో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో